ఓట్లు లేక తెలంగాణ వాళ్ళకి వాళ్ళు వచ్చి నిలబడతారు, పోటీ చేస్తారు, డబ్బులు ఉండే ఖర్చు పెడతాయి. ఇంకేందా పదే పదే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి రావడం ఎలా చూడొచ్చు? పదే పదే తెలంగాణ ఏమన్నా తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్ లో ఉందా? నిన్న ఇందాక అడిగింది కూడా అదే కదా, పక్కనే ఉంది తెలుగు రాష్ట్రాలు. అంబటి రాంబాబు కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది నిరంజన అబ్బాయి కలనీకి వెళ్ళిండు అని కొద్ది కాంట్రవర్సీ మాట్లాడడం జరిగింది. లాంబాబు అని లాంబాబు అంటాం మేము, లాంబాబు అనము. ఆ లాంబాబుని అసలు పట్టించుకోవాల్సిన అవసరం పని లేదు. వైసీపీ ఉంది చూసావా, వైసీపీ జగన్ గారికి ఒక ఏగలాంటాడు. ఆ ఏడున్నా కానీ నాశనమే. నేను వెళ్ళాడు విజయవాడ, పాపం ఎంత బాగా మాట్లాడుతున్నారు జగన్ గారు. మధ్యలో చిట్ట తొంగి చూస్తాం ఏందా అసలు. ఇంకేమన్నా చెప్పు, చేసే పనులన్నీ పనికి మాలిన పనులు. కుల రాజకీయం చేద్దామని చెప్పేసి ఆయన పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ కులాన్ని ఎవరు దేగట్లేదు. కుల రాజకీయాలు చేద్దామంటే ఎవరు పట్టించుకోవట్లా, అందరూ కలిసిపోయారు. ఇంకేం చేస్తారు? ఇక్కడైనా డిప్యూటీ సీఎంగా ఉండి తెలంగాణలో నరేంద్ర మోడీ కలిశాడు. సో ఇప్పుడు తెలంగాణలో ఆఫీస్ ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఆయన ఆంధ్రాకి డిప్యూటీ సీఎం, కానీ ఒక జనసేన అధ్యక్షుడు. ఆయనకు ఒక పార్టీ ఉంది, ఆయన ఒక పార్టీ ఉంది. ఆయన హైదరాబాద్ లో నివాసం ఉంది. మోడీ గారు ఏదో సభ కోసం వచ్చారు తెలంగాణలో. ముఖ్యంగా ఎవరు గెలిచారు? ముందే వచ్చి పవన్ కళ్యాణ్ గారు గెలిచారా? రేవంత్ రెడ్డి గారినే కలిసింది. ఆయన సభ చూసుకున్నాడు, తర్వాత వీళ్ళిద్దరిని కలిశాడు, ఇంటికి వెళ్ళాడు, పని చూసుకుని వెళ్ళిపోయాడు. మరి దానిలో తప్పు లాగితే ఎట్టాను? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలకి అందుబాటులో లేనప్పుడు ఆ తెలంగాణలో ఏం అందుబాటులో ఉంటారు? ప్రతిపక్షమే లేదు, అడిగేవాడే లేడు మాకు. ఇంకెందుకు ప్రతిపక్షం లేదా మాకు? మా ఓడేం బెంగళూరులో ఉంటాడు, అడిగేవాళ్ళు ఎవరు రారు. అడిగే ఉన్న నలుగురే బూతులు తిడతాం తప్ప ఏది రాదు. ప్రతిపక్షం లేకపోతే జనాలకు అందుబాటులో ఉండడా ఎవరు? పవన్ కళ్యాణ్. నేను అంటుంది అదే కదా, అడిగేవాడు ఎవడుండాలి? నువ్వు అడుగుతావా? మరి ఎందుకే ఇప్పటికే కుంగిపోతున్నారు మీ మీడియాల వల్ల. ఏమో ఎవడొచ్చి మీడియా పెడతాడు, ఎవడు వీడియోలు తెస్తాడని లబోదిబో అన్నారు రాజకీయ నాయకులందరూ. మీ జగన్ గారు కూడా అంతేగా, పాపం లండన్ 4 సార్లు వెళ్ళేవాడు. మీ పుణ్యం అంటే ఒకసారి కూడా వెళ్ళలేకపోతున్నాడు. అంతా మీ వల్లనే, ఆ మీడియా వాళ్ళ వల్లనే రాజకీయ నాయకులు నలిగిపోతున్నారు. ఇంకా నలిపోయి మాకండి పాపం వాళ్ళని. పాపం బతకనివ్వండి, వాళ్ళ సొమ్ము కాపాడుకోవడానికి ఏదో రాజకీయంలో ఉంటారు. వాళ్ళని కూడా చంపేస్తా ఉంటారా మీరు? ఎక్కడ దొరికారా మీరు? మాకు అర్థం కాదు. జన సైనికుడి లాకప్ డెత్ జరిగింది, దానిపైన కూడా స్పందించారు. ఆయన వైసీపీ లీడర్ అయ్యా, జనసేన అంటావు నువ్వు. ఆయన వైసీపీ అని మీ జగన్ గారు చెబుతున్నారు, రాంబాబు గారు చెబుతున్నారు, అందరు చెబుతున్నారు. ఈ రోజు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు, దాన్ని కూడా రాజకీయం చేయాలని చూడము. ఆయన కావాలని చేశాడని కొన్ని విమర్శలు వచ్చినాయి. ఆయన సస్పెండ్ చేశారు, వాటి మీద కేసు కూడా నమోదయ్యింది. ఇవాళ వెళ్ళి చంద్రబాబు గారిని ఆయన కలిస్తే కూడా కంపల్సరీగా న్యాయం జరిగింది. తెలంగాణలో జనసేన పార్టీ వర్కౌట్ అవుతారా? గతంలో బరలోకి వచ్చిన ఓట్లు కూడా జనసేనకు రాలేదు. సో ఇప్పుడు ఏం చెప్పదు, వర్కౌట్ అవుతుంటారా? బీఆర్ఎస్ లో నలిగిపోయిన నాయకులు ఉన్నారు, బీజేపీలో నలిగిపోయిన నాయకులు ఉన్నారు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో నలిగిపోయిన తెలంగాణ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఓన్ గా వేరే పార్టీ పెట్టలేరు. కాబట్టి జనసేన తరఫున పార్టీ పెట్టించారు. తెలంగాణ వాళ్లే ఇక్కడ తయారవుతారు. తెలంగాణ నాయకులే జనసేన పార్టీ తరఫున తయారై పైకి వస్తారు. ఇక్కడ కూడా పొత్తు ఉంటుందా? సింగిల్ గా వస్తాడా పవన్ గారు? మొన్నే చెప్పాడన్న రీసెంట్ గా, బీజేపీతో పట్టునిది ఆ పార్టీతో చెప్పలేం. ఎలక్షన్ టయానికి బీజేపీ సై అనుకో క్యాండిడేట్ లాగా, ఈ జనసేనలో ఎవడైనా తయారయ్యాడు అనుకో గట్టి క్యాండిడేట్, ఈయన పైకి లేపుతారు. బండి సంజయ్ ఎట్టంటాడు? నీకు తెలుసుగా బండి సంజయ్ ఫస్ట్ లో ఏమనుకున్నాం, ఏమో ఏం చేస్తాడు అనుకున్నాం. ఏంది తెలంగాణనే ఊపేశాడు. అని పక్క తెలిపించి రేవంత్ రెడ్డిని గెలిపిలేమన్నా మోడీ గారు. తెలంగాణ విభజన సమయంలో టీడీపీ సపోర్ట్ చేయలేదనే కదా అప్పుడు వాళ్ళు టీడీపీ. ఎవరన్నారు టీడీపీ సపోర్ట్ చేయలేదని? ఎవరన్నారు చెప్పు? అందరూ సపోర్ట్ చేయలే. చంద్రబాబు గారు సోనియా గాంధీకి లెటర్ ఇచ్చారు, సోనియా గాంధీ గారు ఇచ్చేశారు. అది తెలియదు ఎవరికి? అందరికీ తెలిసిందే. పార్లమెంట్ తలుపులు మూశారు, అదే చెడ్డ పేరు తెలంగాణకి. తెలంగాణ ఇచ్చారని గర్వంగా చెప్పుకోవడం కాదు, పార్లమెంట్ మూశారు. ఆ పేరు అనేది ఎప్పుడు పోయిద్దో అప్పుడు తెలంగాణ అభివృద్ధి అనేది పరిగెత్తిద్ది. ఇప్పటికి చూస్తున్నాం 10 సంవత్సరాలు అయింది. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? మరి ఉదాహరణ 20,000 పోస్టులు ఖాళీలు ఉంటే 5,000 వదిలేదు. హోంమంత్రి రేవంత్ రెడ్డి అన్న కిందే ఉంది. అడిగారు ఆంధ్రాలో జనసేన పార్టీ ఇక్కడ ఆవిర్భవించారని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? బీఆర్ఎస్ పార్టీ తెలుసా నీకు? బీఆర్ఎస్ పార్టీ తెలుసా నీకు? బీఆర్ఎస్ పార్టీ తెలుసా నీకు? బీఆర్ఎస్ పార్టీ తెలుసా? బీఆర్ఎస్ పార్టీ తెలుసా? బీఆర్ఎస్ పార్టీ విజయవాడలో పెట్టింది కూడా అక్కడ ఉన్న ఆంధ్రులు ఆస్తులు కాపాడుకోవడానికి. మీ తెలంగాణ వాళ్ళకి ఇక్కడికన్నా కూడా అక్కడ ఎక్కువ ఉండే తెలుసా నీకు? మరి ఏం తెలుసా మాట్లాడతావు? తెలంగాణ వాళ్ళకి ఆంధ్రాలో ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, మీ బీఆర్ఎస్ కే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, కాంగ్రెస్ కి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. మీ తెలంగాణ వాళ్ళందరికీ కొంత ఆస్తులు ఆడానయా? మాట్లాడమా నువ్వు మాట్లాడుతావు చెప్పనా? ఆస్తులు కాపాడుకోవడం కోసమే ఇంకా చెప్పా కదా, మీ బీఆర్ఎస్ ఆస్తులు ఆడే ఉండే. నీకు ఆస్తు లేకపోతే నువ్వు వెళ్ళి కొనుక్కో. 40,000 మహిళలు మిస్సింగ్ ఎప్పుడు పట్టుకొస్తాడు మరి పవన్ కళ్యాణ్? 40,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు? జగన్ గారు అసెంబ్లీకి వచ్చి అడగమనన్నా. బయట వాళ్ళు ఎవరు అడిగితే వేస్ట్. జగన్ గారిని అసెంబ్లీకి వచ్చి అడగమను. అసెంబ్లీకి వచ్చి అడగలేరు. మాట్లాడతారా? జగన్ గారు అడిగితేనే నేను తీసుకొస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎక్కడ చెప్పలేదు కదా. పవన్ కళ్యాణ్ మరి ఎవరు అడగట్లేదు కదా. పోలీసులను అడుగు, హోంమంత్రి అడుగు, పవన్ కళ్యాణ్ నువ్వు పవన్ కళ్యాణ్